ప్రధానంగా నిన్న 2 రకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు అరెస్టులు ఎవరిని చేయలేదు ఈ కేసుకు సంబంధించి. అయితే మనం చూసాము, ఆల్రెడీ చెప్పుకున్నాం. సిట్టికి పోలీస్ స్టేషన్ హోదాని కల్పించింది ప్రభుత్వం. అంటే సిటీ కూడా ఒక పోలీస్ స్టేషన్ లాగా కేసుల్ని రిజిస్టర్ చేసుకోవచ్చు, ఎఫ్ఐఆర్ చేయొచ్చు, అరెస్టులు కూడా చేయొచ్చు అనమాట. ఒక రెగ్యులర్ పోలీస్ స్టేషన్కి ఉన్న అధికారాలు కానీ, వాళ్ళ పరిధి కానీ అన్నీ కూడా ఈ సిటీకి కూడా ఉంటుంది. సో మనం ఇక్కడ కూడా చూసాం, హైడ్రాక్ కూడా పోలీస్ స్టేషన్ పెట్టుకోవడానికి ఇచ్చారు. అలాగా ఇవ్వచ్చు అనమాట. అలాగా ఇచ్చారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఒక వార్త వైరల్ అవుతుంది ఏంటంటే, 6 మందిని అక్కడ కేసుకు సంబంధించి అరెస్ట్ చేశారు. 6 మంది ఎవరంటే పద్మాప్రసాద్, గురుప్రసాద్, చేతన్, సుహాస్, కలందర్, శశికుమార్. ఈ 6 మంది పేర్లు బయటకు వచ్చాయి. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్తున్నారు. అయితే దీంట్లో ఒక వార్త ఏంటంటే, వీళ్ళ 6 మంది ఈ శవాల్ని పూడ్చడమో లేకపోతే ఈ అమ్మాయిల్ని రేప్ చేయడానికి సంబంధించింది కాదు. ఆగస్టు 6న పాంగలా క్రాస్ అంటారు, అక్కడ ధర్మస్థల్లో పాంగలా క్రాస్ దగ్గర 3 యూట్యూబర్స్ మీద దాడి జరిగింది. అలాగే ఒక కెమెరామెన్ మీద దాడి జరిగింది. దాంతోపాటు బిగ్ బాస్ విజేత రంజిత్ మీద కూడా దాడి జరిగింది. వీళ్ళు కేసులు పెట్టారు. సో ఈ కేసులకు సంబంధించి మొత్తం 33 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్తున్నారు. అందులో ఇప్పుడు 6 మంది ఆ కేసుకు సంబంధించి అరెస్ట్ అయ్యారు. ఇంకా 27 మంది పారిపోయారు. వాళ్ళని కూడా పట్టుకునే దానికి రెడీ అవుతున్నారు అనేది ఒక వార్త. అంటే ఇందులో ప్రధానంగా బీజేపీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారని చెప్తున్నారు. బీజేపీ గురించి తర్వాత చెప్తాను. అయితే ఈ లోపల ఇంకొక డెవలప్మెంట్ ఏంటంటే, ఈ శవాలు అప్పట్లో ఇప్పుడు మనకి ఈ పీరియడ్ ఇప్పుడు 1995 నుంచి 2014 వరకు 19 ఏళ్ళు. ఈ 19 ఏళ్లలో ప్రధానంగా 2 కేటగిరీల ఇన్ఫర్మేషన్ని సిట్ కలెక్ట్ చేస్తుంది. ఒకటేమో సూయిసైడ్స్ పేరుతో నమోదైనవి. ఎందుకంటే ఇవన్నీ హత్యలుగానో రేపులుగానో నమోదు కాలేదు కేసులు. ఎందుకంటే ఎవరు కూడా ఇది హత్యలు అనేది లేకపోతే రేపులు అనేది పెట్టలే. ఓన్లీ ఇప్పటి వరకు మనకు బయటకు వచ్చిన అమ్మాయిల వివరాలు 4 మాత్రమే. వేదవల్లి, పద్మలత, సౌజన్య, అనన్య భట్టు. ఈ 4 మాత్రమే మిస్సింగ్ కేసులుగా నమోదైనాయి. అవి కూడా రేపు, హత్య అనేది ఎక్కడ పెట్టలేదు. మిస్సింగ్ కేసులు అవి మాత్రమే అక్కడ నమోదైనాయి. మిగతా అన్నీ కూడా మామూలుగా ఏంటంటే, ఎప్పుడైనా కేసు నమోదు పద్ధతి మనకి సిఆర్పిసి ప్రొసీజర్లో ఉంటుంది. మామూలుగా ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి మా పాప కనిపించలేదంటే మిస్సింగ్ కేసు కింద పెట్టుకుంటారు. లేనప్పుడు ఒక శవం దొరికినప్పుడు అన్ఐడెంటిఫై అయితే అది అన్ఐడెంటిఫై బాడీగా డిక్లేర్ చేస్తారు. యూడిఆర్ అంటారు వాటిని, అన్నేచురల్ డెత్ రికార్డు. నెక్స్ట్ క్లియర్గా సూయిసైడ్ కేసు అనేది వాళ్ళకి ప్రైమాపేసి ఎవిడెన్స్ కానీ ప్రాథమిక విచారణలో తేలితే దాన్ని సూయిసైడ్ కింద నమోదు చేసుకుంటారు. ఇవేవి కానప్పుడు ఒక సస్పిషియస్ డెత్ అంటారు. 176 సిఆర్పిసి ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు 194 అయింది. బిఎన్ఎస్ఎస్, భారతీయ నాగరిక సురక్షా సంహిత కింద దీన్ని సస్పిషియస్ డెత్గా చేసుకుంటారు. జనరల్గా మర్డరు, అన్నేచురల్ డెత్, సూయిసైడ్, సస్పిషియస్ డెత్, ఈ డెత్ని 4 రకాల కేటగిరీలో ప్రధానంగా చేరుస్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఒకటేమో సూయిసైడ్కి సంబంధించి అయితే రికార్డులు బయటకు వచ్చాయి. ఆల్రెడీ ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్ పెట్టాడు, అది బయటకు వచ్చింది. 251 మంది సూయిసైడ్ చేసుకున్నారు. అందులో అక్కడ ఉన్న లాడ్జిల్లో నేత్రావతి, గంగా, గంగోత్రి ఇలాంటి లాడ్జీలు ఉన్నాయి. ఆ లాడ్జీల్లో 49 మంది చేసుకున్నారు. మగవాళ్ళు ఎంతమంది, ఈ రికార్డులు అంతా వచ్చాయి. కానీ యూడిఆర్ రికార్డులు అనేవి మేము ధ్వంసం చేశామని చెప్పేశారు పోలీసులు. ఆల్రెడీ అక్కడ జయంత్ అనే ఒక ఆర్టీఐ కార్యకర్త పెట్టాడు. ఆ జయంత్ పద్మలత చనిపోయిన మిస్సింగ్ కేసులో ఉన్న బంధువు కూడా, అతను పెట్టినప్పుడు అతనికి రికార్డు లేవని చెప్పారు. దాని మీద కూడా ఇప్పుడు పోలీసులు అంటే సిట్ ఎంక్వైరీ చేస్తుంది. నిజంగా రికార్డులు లేవా, ఎందుకు లేవు, దాని మీద ఎవరు బాధ్యులు, అది కూడా వాళ్ళ పోలీసుల మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దాని మీద కూడా ఈ జయంత్ కంప్లైంట్ సిట్కి ఇచ్చాడు, ఇది ఎలా చేస్తారని. దీని మీద ఆల్రెడీ కేసులు కూడా కోర్టులో కూడా ఫైల్ అవుతున్నాయి. సో ఇదేంటంటే తవ్వే కొద్దీ ఒక సాలీడు లాగా వెళ్తుంది. అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఏంటంటే, అప్పుడు పోస్ట్ మార్టం చేసిన వాళ్ళు ఎవరు, అన్నేచురల్ డెత్ పోస్ట్ మార్టం చేస్తుంటారు. అట్లాగే సూయిసైడ్ మామూలుగా ఒక బాడీ కనిపించినప్పుడు పోలీసులు ప్రధాన కర్తవ్యం ఏంటంటే
ఆ బాడీ ఏ కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడు నేను చెప్పిన 4 రకాల ఏదైనా కూడా దానికి పోస్ట్ మార్టం జరపాలి. ప్రాపర్ ప్రొసీజర్ మహజర్లు అంటారు వాటిని, డాక్యుమెంట్స్ని ఆ మహజర్లు రెడీ చేయాలి, ఇవన్నీ చేయాలి. సో కాబట్టి అప్పుడు దానికి సంబంధించిన పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు ఎవరు అనేది ఫైండ్ అవుట్ చేసి సిట్టు వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చింది.